దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బావున్నారా? దేవుని మహాకృప ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా నూతనమైన దినాన్ని చూడ్డానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు ఈరోజు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మును విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు అని తన మామయ్యైన హోబాబుతో అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హోబాబు లేక రగూయేలు, మోషే మామయ్యైన యిత్రో, ఏమండి ఈ పేర్లన్నీ కూడా అతనికి సంబంధించినవే. ఏమండి వాళ్ళ మామగారు తన కుమార్తెను పిల్లల్ని పట్టుకొని మోషే దగ్గరికి వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని ఆయన చెబుతూ ఉంటే మోషే చూడండి ఏమని అంటున్నాడంటే, నువ్వు దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఏమండి మామగారు వెళ్ళిపోతానంటే సాధారణంగా ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తాం కదా. ఏమండి మనకిష్టమైన వాళ్ళైతే ఒకలా ఉంటుంది ట్రీట్మెంటు. ఒకవేళ మనకిష్టం లేని వాళ్ళైతే ఎప్పుడు వెళ్తారా అని చూసే ఈ రోజుల్లో ఈయన మోషే అంటూ ఉన్నాడు, తన తండ్రినైతే పోనీ ఉండమంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే మామగారితో అంటున్నారు, ఇప్పటికే చాలా రోజులైంది వచ్చి ఆయనతో అంటున్నాడు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా అని చెప్పి ఏమంటున్నాడంటే, ఎందుకు విడిచిపెట్టొద్దని అంటున్నాడు? ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసే ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఇశ్రాయేలులందరూ కూడా అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నారు, ఎడారి మార్గంలో వెళుతూ ఉన్నారు. ఎక్కడ దిగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ప్రయాణం చేయాలి, ఎక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి అనే విషయం ఇంకా వీళ్ళు వెళ్ళలేదు గనుక వీళ్ళకేమీ తెలీదు. కానీ అప్పటికే దేవుడు మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా ఉండి దేవుడు చక్కగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుడే దగ్గరికి వచ్చి చక్కగా నడిపిస్తూ ఉన్నప్పుడు మరి మళ్ళీ హోబాబును ఉండండి అని చెప్పాల్సిన అవసరత లేదు. కానీ మోషే పెద్దల్ని కూడా గౌరవించే విధానం చూడండి. ఏమంటున్నాడంటే, ఈ అరణ్యములో దిగవలసిన స్థలములు నీకు తెలుసయ్యా అంటున్నాడు. అంటే ఆల్రెడీ నీవు ఈ అరణ్యంలో ప్రయాణం చేశావు, ఆల్రెడీ ఎక్కడ పర్వతాలు ఉన్నాయో, ఎక్కడ నీళ్లున్నాయో, ఎక్కడ పల్లముందో, ఎక్కడ సింహాలున్నాయో, ఎక్కడ పరిస్థితి ఎలాగున్నాయో, ఎక్కడ మంచి చెట్లున్నాయో ఆ పరిస్థితులన్నీ నీకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ప్రయాణము చేశావు గనుక నీకన్నీ తెలుసు. గనుక మేము కూడా దిగాల్సిన స్థలాలు చాలానే ఉన్నాయి, అవి కూడా నీకు తెలిసి ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, నీవు మాకు కన్నుల వలె ఉందువు అని తన మామయ్యైన యిత్రోను ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ ఉన్నాడు, ఆయన వయస్సును గౌరవిస్తూ ఉన్నాడు. ఏమండి మోషే చిన్నోడేమీ కాదు. ఏమండి కొన్ని లక్షల 6 లక్షల సైన్యాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మోషే చాలా మంచి నాయకుడు కదా. ఒక నాయకుడై ఉండి కేవలము తన మామయ్యైన యిత్రోను రిక్వెస్ట్ చేయడం ఏమంత బాగున్నట్టుగా అనిపించలేదు. కానీ మోషే మనసులో ఉన్న చూడండి పెద్దలని గౌరవించే ఆ విధానం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమంటున్నాడంటే, నీవు మాకు కన్నుల వలె ఉందువు అంటున్నాడు. కళ్ళు ఎలాగైతే చక్కగా దారి చూపిస్తాయో, కళ్ళు గుడ్డివాడు అనుకోండి, దారి తెలియక గుంటలో పడిపోయే అవకాశం ఉంది. అదే కళ్ళు ఉన్నాయనుకోండి, చక్కగా ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో ఇవన్నీ తెలుస్తాయి కదా. ఇప్పుడు యిత్రోతో ఏమంటున్నాడంటే, నువ్వు మాకు ఎలాగుంటావంటే కన్నులాగా ఉంటావు. అంటే మేము ఒకవేళ కళ్ళు ఒకవేళ అలా మూసుకొని బయలుదేరి వెళ్ళిపోయినా నువ్వు ఉండి మమ్మల్ని ఏం చేస్తావంటే చక్కగా నడిపిస్తావు అని ఆయన పెద్దరికాన్ని గౌరవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా నాకు అనిపిస్తుంది, మోషే లాంటి నాయకుడే, యిత్రో లాంటి
పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ సహాయం కోరుకున్నప్పుడు ఈ రోజున మన గృహాల్లో లేకపోతే మన సంఘాలలో చాలామంది పెద్దవారు ఉంటారు. ఈ రోజున పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం, పెద్దవాళ్ళ యొక్క మాటలు పాటించడం ఎంతో మంచిది గదా! ఏవండీ మోషే లాంటి నాయకుడే ఆ పని చేస్తే ఈ రోజున మనం కూడా చేయవలసిన అవసరత ఉంది గదా! అంటున్నాడు, మేము దిగవలసిన స్థలాలు నీకు తెలుసయ్యా. ఎందుకంటే ఈ అరణ్యాన్ని నువ్వు చదివేశావు, ఈ అరణ్యంలో నువ్వు ప్రయాణం చేసావు అని అంటూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా లోకం అనే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ లోకం అనే అరణ్యంలో మనకంటే వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు ఈ మార్గంలో ఆల్రెడీ వాళ్ళు నడిచి వచ్చేసారు. ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ దిగాలో, ఎక్కడ వంగాలో, ఎక్కడ లొంగాలో, ఎక్కడ తగ్గాలో ఈ విషయాలన్నీ వాళ్ళు చక్కగా మనకు చెబుతూ ఉంటే, మన ఇంట్లో పెద్దవారు ఉండి మనకు బోధిస్తూ ఉంటే చక్కగా మనం పాటించగలిగితే, చేదస్తం అని తీసేయకుండా, అలాగే చెబుతారు అని తీసేయకుండా చక్కగా వాళ్ళ యొక్క మాటలు మనం పాటించగలిగితే మన జీవితంలో కూడా మనం బ్లెస్ అవుతాం. ఆల్రెడీ ఈ ఇత్రో చక్కని సలహా ఇచ్చాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. నిర్గమకాండములో మనం చూస్తాం. ఏమని సలహా ఇస్తాడంటే ఆయన చక్కగా చెబుతాడు. ఏమని సలహా ఇస్తాడంటే, ఒక్కడవే న్యాయం తీరుస్తున్నావయ్యా, ఇన్ని లక్షల మందికి నువ్వు ఒక్కడ దగ్గరికి రావాలంటే ప్రజలు అలసిపోతారు, నువ్వు అలసిపోతావు. కాబట్టి చక్కగా ఎవరైతే న్యాయంగా ఉన్నారో, ఎవరైతే చక్కగా సమర్థవంతంగా పనిచేస్తారో అలాంటి వాళ్ళని గోత్రానికి 2 చొప్పున 3 చొప్పున ఏర్పరచుకొని వాళ్ళని నాయకులుగా చెయ్యి. చిన్నదేమైనా ఉంటే వాళ్ళని తీర్చేస్తారు. వాళ్ళు నిలబడాల్సిన పని లేదు, వాళ్ళకి సమయం వేస్ట్ అవ్వదు, నీకు సమయం వేస్ట్ అవ్వదు అని చెబితే చక్కగా అది పాటించినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున విశ్వాసులారా, మనము కూడా మన ఇంటిలో ఉన్న పెద్దలు మనకి కన్నుల్లాగా పనిచేస్తారు. ఒక మంచి కన్నుల్లాగా ఉంటారు. అంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నట్టుగా యేసు ప్రభువే మనకు పెద్ద దిక్కు. ఆయన వాక్యమే మనకు దిక్కు కదా. ఆయన వాక్యం ఎలాగైతే మనల్ని నడిపిస్తుందో అంత మాత్రమే కాదు, వాక్యము తెలిసిన పెద్దలు, వాక్యాన్ని గౌరవించే పెద్దలు, వాక్యాన్ని అనుసరిస్తున్న పెద్దలు మన గృహాలలో ఉంటే, సంఘాలలో ఉంటే చక్కగా వారు కూడా మనకి చక్కగా నేర్పిస్తారు. ఈ రోజున చాలామంది వృద్ధాప్యం అని తీసి పడేస్తున్నారు. ఎందుకు పనికిరారంటే నిజమే, వాళ్ళు శారీరకంగా బలహీనులు కావచ్చు, వాళ్ళు ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా బర్డెన్ కావచ్చు. అయినా సరే వాళ్ళు మనకంట కన్నుల్లాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎన్నో బాధలు పడి ఆర్థిక విషయాలు చక్కగా చెప్తారు, ఆత్మ సంబంధమైన విషయాలు అవి చెప్తారు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అవి చెబుతూ ఉంటారు, జీవితంలో సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇవన్నీ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల ద్వారా కొన్ని నేర్చుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో వాళ్ళకి తెలుసు గనుక చక్కగా మనకు బోధిస్తారు. బోధించేటప్పుడు వాళ్ళ దగ్గర కొంతసేపు కూర్చుని వాళ్ళ మాటలు గనక మనం వింటే తప్పకుండా మన జీవితం కూడా బ్లెస్ అవుతాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇది అరణ్య మార్గం, ఎడారి మార్గం, ఎక్కడ పాములు ఉంటాయో, ఎక్కడ క్రూర మృగాలు ఉంటాయో, ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలీదు. నువ్వు ఉంటే మాకు కన్నుల్లాగుంటావు. అంటే మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభమైన దేవుణ్ణి పక్కన పెట్టట్లేదు, కానీ ఎలాగో మేఘస్తంభం మమ్మల్ని నడిపిస్తుంది. దేవుడు ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నాడు. అదే సమయంలో వయసులో పెద్దవాళ్ళు, ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు మన కుటుంబాలలో ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుంటే చక్కగా పనిని సులువుగా మనం చేసుకోగలం. ఈ రోజున మన ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అత్తమామలు కావచ్చు, వాళ్ళ కుటుంబానికి కళ్ళు లాంటి వారు. వాళ్ళ కళ్ళు గనక లేకపోతే ఏది మనం ఎలా చూడలేమో, కళ్ళు గనక లేకపోతే అంతా చీకటిమయం ఎలాగైపోద్దో, ఈ రోజున పెద్దవారు మన ఇంట్లో ఉంటే మన వెలుగన్నమాట. వాళ్ళు ఉంటే చక్కగా మనకు బోధిస్తారు. ఆ మార్గంలో మనం చక్కగా నడిచి ఆ గమ్యాన్ని మనం చేరుకోగలం. అందుకనే మోషే అంటున్నాడు, మేము దిగాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి, అవన్నీ నీకు తెలుసు కదా, నువ్వు ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు?
మామయ్య అని అన్నట్టుగా ఆయన చెబుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఉన్నావనుకో మాకు కన్నుల్లాగా ఉంటావని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఈ రోజున మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటే, లేకపోతే సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే, తల్లిదండ్రులు, అత్తమామలు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సలహాలు చక్కగా మనం తూచా తప్పకుండా పాటించగలిగిన వారమై ఉన్నాం. వాళ్ళ పెద్దరికాన్ని, వాళ్ళ వయసును మనం గౌరవించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున ఈ చక్కని మాటల ద్వారా ఈ ఉపదేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని చెప్తున్నాడు. పెద్దల్ని గౌరవించండి అని చెప్తున్నాడు. నరిసిన వెంట్రుకలు కలిగిన వారిని వారి ఎదుట లేచి నిలబడమని చెప్తూ ఉన్నారు. ఇలాంటివి గనుక మనం పాటించగలిగితే మన జీవితంలో తప్పటడుగులు వేయకుండా చక్కగా ఈ అరణ్య మార్గంలో, ఈ లోకం అనే అరణ్యములో చక్కగా మన జీవితాన్ని సాఫీగా నడిపించుకోగలం. దేవుని వాక్యముతో పాటుగా ఇలాంటి అరణ్య మార్గము తెలిసిన పెద్దవాళ్ళు కూడా మనతో ఉంటే మన జీవితం ఇంకా చక్కగా ముందుకు సాగగలం. ఏ తొట్టుపాటు లేకుండా పడిపోకుండా చక్కగా నిలబడగలం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు కోసం మీకు వందనాలు. మోషే గొప్ప నాయకుడై ఉండి కూడా తన మామగారిని నువ్వు మాతో ఉండయ్యా, మాకు కన్నులాగా ఉంటామని తనని ఉండమని కోరడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ రోజున మా ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు, మా ఇంటిలో ఉన్న అత్తమామలు, నాయన వయసులో పెద్దవారు, సంఘములో ఉన్న పెద్దవారు మాకు కళ్ళు లాంటి వారయ్యా. వారు ఎన్నో అనుభవాలు వారి జీవితాల్లో ఉన్నాయి. అరణ్య మార్గంలో ఎలాంటి ఆటుపోటులు వస్తాయో అవన్నీ వాళ్ళకి తెలుసు దేవా. వారి ద్వారా మేము కూడా నేర్చుకోవడానికి ఇష్టపడ్డం మాకు నేర్పించము. వాళ్ళ వయసును గౌరవించడం, వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించడం. మోషే ఇంత గొప్ప నాయకుడై ఉండి కూడా తండ్రి నాయన ఆత్మ సంబంధంగా ఒకవేళ అతన్ని నడిపించలేకపోయినా తన యొక్క శరీర సంబంధమైన బంధువును కూడా ఎలా గౌరవించాడో మాకు కూడా అలాంటి విలువలు మీరు నేర్పించండి. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించండి, ఆశీర్వాదాలతో నింపండి. ఎవరికి ఎలాంటి బలహీనత ఉందో ముట్టి స్వస్థపరచండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి మీరే కృప చూపించమని, రేపటి దినం కోసం వాళ్ళు సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.